ఒకసారి లాస్ట్ మాటలో అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను అని ఉంది. ఏం చేశాడంట? అది పెంచటం అంటే పిల్లల్ని పెంచటం అంటే అదే అండి. నేను పాలు మానిపించేదాకా రాను, ఏదో తీసుకెళ్ళినది దేవుని సన్నిధిలో చూపించి తీసుకురావటం కాకుండా శాశ్వతంగా అక్కడే ఉండేటట్టుగా నేను దేవుడి దగ్గర మొక్కుకున్నాను కాబట్టి అదే రీతిగా నేను వాడిని పెంచాలి, సిద్ధపాటు చేయాలి, నాకు పని ఉంది ఇక్కడ. పాలు మానిపించే లోపల అసలు ఎలా సిద్ధపాటు చేసిందో చూడండి పిల్లల్ని పెంచడం అంటే అది. రే జీన్స్ వేసుకోరా, ఈ టీషర్ట్ వేసుకోరా, అదిరిపోయింది నీకు ఏందంట, ఏమైందంట, అదిరిపోయిద్దంట. వాడు వయసు పెరిగిన తర్వాత నా పెళ్ళి నా ఇష్టం, ఏందంట, నా పెళ్ళి నా ఇష్టం అయిపోయిందా? అట్లా ఉండి తర్వాత ఏమంటున్నారు? 24వ వచనం, మూడు కోడెలను తూమెడు పిండిని ద్రాక్షరసపు తిత్తిని తీసుకొని షీలోహులోని మందిరమునకు వచ్చెను, సిద్ధపాటు చేసి తీసుకొని వచ్చింది. ఇంకంతే. అవునా? తర్వాత వారు ఒక కోడెను వధించి పిల్లవాణిని ఏలి యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లా, నేను నా ఏలినవాడా, నా ఏలిన వాని ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే, ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అసలు ఏ రీతిగా పెంచిందో చూసారండి. తల్లి తన కుమారుని ఏ రీతిగా పెంచింది. తన భార్య భర్తల మధ్యలో ఉండే సహవాసం ఎలాగుంది. తన భర్తకి దేవునితో, ఇంటి యజమానుడుగా ఉన్న తన భర్తకి అసలు దేవునితో ఎటువంటి సహవాసం కలిగి ఉన్నాడు అసలు. అవునా? పిల్లలు లేని భార్యను పట్టుకొని తనకు ప్రియముగా ఎంచుకొని అంట 2 పాలు ఇచ్చేవాడంట. అర్థమవుతుందండి? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడిని కానా, ఎందుకు బాధపడతావు అని దేవుడి మాటల చేత ధైర్యపరిచి ఆ యొక్క ప్రేమను కనపరుస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ప్రతి క్రైస్తవ యొక్క యజమానుడు, ఇంటి యజమానుడు ఆ రీతిగా ఉంటే దేవునికి మాదిరిగా ఉండరా? క్రీస్తుకు మాదిరిగా జీవించినట్టే కాదా? ఆయన నామాన్ని మహింపరిచినట్టే కాదా? మరి ఎంతమంది అలా ఉంటున్నారు? ఎంతమంది స్త్రీలు పెళ్ళినలాగా ఉంటున్నారు, ఎంతమంది స్త్రీలు హన్నాలాగా ఉంటున్నారండి? ఒక పరిస్థితిని మన ముందు పెట్టారండి. అలాంటి అనేక పరిస్థితులు భార్యాభర్తలు కలిసి ఉండేటప్పుడు అనేక పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఒకరి మధ్యలో ఒకరు ఎలాంటి సహవాసాలు ఉన్నాయి ఈ దినాల్లో. ఆ యొక్క కుటుంబం దేవునితో ఏ రీతిగా అంటుకట్టబడి ఉంది, ఆ పిల్లల పట్ల వాళ్ళకు ఉండే అభిప్రాయం ఎలాగా, దేవుడి నుంచి మేలులు పొందుకోవటం, దేవుని విడిచిపెట్టడం. అవునండి? న్యాయాధిపతులు మొత్తం మనం అదే చూస్తున్నామా? ఏం చేస్తున్నారు? శత్రువుల దగ్గర నుంచి దేవుడు న్యాయాధిపతిని ఎన్నుకొని తీసుకొస్తున్నాడు. ఆ న్యాయాధిపతి చనిపోగానే వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు వీళ్ళు చేస్తున్నారు. అనేక మంది న్యాయాధిపతులను దేవుడు ఎన్నుకున్నప్పుడు కూడా చివరి అధ్యాయం చివరి వచనం వరకు కూడా వాళ్ళ ఇష్టానుసారంగానే మాత్రమే ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేనా కదా? ఈ రోజుల్లో క్రైస్తవులు దేవుడి కృపను బట్టి మన రూతు గ్రంథంలో కూడా మనం ధ్యానించుకున్నామండి. నయోమిని పెంచిన తల్లి ఏ రీతిగా పెంచుంటుంది అసలు. అవునా? నయోమి తన కోడల్ని ఏమని పిలిచిందండి? కుమారి అని పిలుస్తూ ఉంది. అవునా? అసలు ఏ రీతిగా పెంచుంటుంది నయోమిని వాళ్ళ తల్లి? రూతుని వాళ్ళ తల్లి ఏ రీతిగా పెంచుంటుంది? నయోమిని విడిచిపెట్టేసిందా? తన అవసరం ఉన్న రోజుల్లో విడిచిపెట్టి వదిలేసిందా? ఏమని చెప్తుంది? ఏమని చెప్తుందండి? 16వ వచనం, రూతు గ్రంథంలో మొదటి అధ్యాయం 16వ వచనం. నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయును గాక. ఎంతమంది అసలు ఆ రీతిగా అండి. అసలు ఎలా పెంచిందండి ఆ తల్లి.
రూతుని అసలు ఎలా పెంచిందండి? అవునా? ఈ దినాల్లో ఎలా పెంచుతున్నారు పిల్లల్ని? గమనిస్తున్నావా లేదా? యెహోవా నా కాపరి అంటున్నారు, సాయంత్రం అయితే బండి, ఆదివారం సాయంత్రం బార్ షాపుల దగ్గరికి వెళ్ళి ఆపుతున్నారు. ఈ రోజుల్లో యవనస్తురాలు ఉన్నప్పుడు రూతు ఏ రీతిగా పెరిగింది, సాక్ష్యాన్ని కాపాడుకుంది, దేవుడి నామానికి మహిమకరంగా ఉంది. వివాహం అయిపోయిన తర్వాత కూడా, అవునండి, నీ పెనిమిటి చనిపోయిన తర్వాత నీ అత్తగారితో నువ్వు ఏ రీతిగా ఉన్నావో నాకు తెలుసు అని చెప్పి తన భర్త బోయజ్ అంటా ఉన్నాడు. రేపు దేవుడు కూడా అదే కదా చెప్పేది. నీ పెనిమిటి చనిపోయిన తర్వాత నీ అత్తగారితో నువ్వు ఎలాగున్నావో అది నాకు తెలుసు అంటాడు దేవుడు. అంటాడా లేదా? ఈ రోజుల్లో అనేక మంది కోడళ్ళు పడిపోయే ప్రదేశం అంతేనండి. అపవాదికి బలమైన ఆయుధాలు అవన్నీ. ఆ ప్రదేశంలో ఖచ్చితంగా పడిపోతారు. వీళ్ళు వాక్యం వినొచ్చిన వాక్యాన్ని అనుసరించకుండా వీళ్ళు లోక సంబంధాలుగా ఉంటారు. ఎంతమంది కోడళ్ళు అత్తల్ని నిలగారు పెట్టుకుని ఉంటున్నారండి? ప్రేమగా మాట్లాడుతున్నారు, పలకరిస్తున్నారు. నేను అనేదని కాదండి, అంశంలో ఉన్నదిగా మాట్లాడుతున్నాం మనం. అవునా? వింటాం చక్కగా. రూతు ఏం చేసిందని అంటే టకటకా చెప్తాం. హన్నా ఏం చేసిందంటే టకటక చెప్తాం. మన ఇలకాడకు వచ్చేసరికి అత్తగారు కోడలు ఇద్దరికి మాటలు లేవు. భార్య భర్తల మధ్యలో మాట్లాడితే అలగటం, మాటలు లేవు. 3 రోజుల నుంచి మాట్లాడుకోవట్లేదంట. ఈయన చెప్పమంటే ఇలాంటి మొత్తం టకటక విని చెప్తా ఉంటాం. అనుసరించి వచ్చేసరికి అదే ఫలించిపోవటం అంటే. ఫలించిపోవటం అంటే అంతే. విన్నదాన్ని విని వదిలిపెట్టేస్తే ముళ్ళ పొదల్లో పడిన విత్తనాల్లాగా, బండ మీద పడిన విత్తనాల్లాగా, త్రోవ పక్కన పడిన విత్తనాల్లాగా. మంచి నేలను పడే విత్తనం ఆ యొక్క పరిస్థితులు వచ్చినా రాకపోయినా మన కుటుంబాల్లో కూడా దేవుని నామని మహిమకరంగా భార్య భర్తల మధ్యలో సహవాసం ఏ రీతిగా ఉండాలి, అత్త కోడల మధ్యలో సహవాసం ఏ రీతిగా ఉండాలి. ఆమె అసలు మంచిగా అయితే నేను కూడా అట్లా మంచిగా